ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షంతో పలు చోట్ల ధాన్యం తడిసి ముద్దైంది. 6 కాలం కష్టించి పండించిన పంట కళ్ల ముందే నీటిపాలవ్వడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. వ్యాప్తంగానే రాత్రి అకాల వర్షం కురిసింది. భారీ వర్షంతో నగరంలో విద్యుత్ అంతరాయం తలెత్తిన పరిస్థితి కలుగుతుంది. పలు చోట్ల భారీ వృక్షాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా మహబూబాబాద్ కావచ్చు, వరంగల్, హనంకొండ, మిగతా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కూడా భారీ వర్షంతో రైతులు అనేక ఇబ్బందుల పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఐకేపీ సెంటర్లకు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్మేటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వర్షం రావడంతో కూడా వరద మొత్తం ఈ వడ్లంతా ఇలా వరదకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ప్రస్తుతం నేను హనుమకొండ జిల్లాలోని హసన్పర్తి మండలం వంగపాడు ఐకేపీ సెంటర్ దగ్గర చూడొచ్చు. విజువల్లో ఇలా మొత్తం వాళ్ళంతా ఎవరైతే రైతులంతా పండించి ఐకేపీ సెంటర్ తీసుకున్న వరి ధాన్యం అంతా కూడా ఇలా వర్షంతో వరదతో కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఉదయమే ఇక్కడికి వచ్చి పరదలు తీసి కొంత రైతులంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులు అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి కనబడుతుంది. నగరంలో మొత్తం విద్యుత్ అంతరాయం తలెత్తిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాబాదు, నెల్లికూరు మండలం కావచ్చు, నరసంపేట, మిగతా నియోజకవర్గాలు, మిగతా మండలాలతో భారీ వర్షంతో ఇటు వరి ధాన్యం కావచ్చు, మొక్కజొన్న పంట కావచ్చు, మొక్కజొన్న అంతా తడిసిపోయిందని రైతులు ఆవేదన పరిస్థితి కాబట్టి మనం విజువల్లో చూస్తున్నాం. ఉదయం తెల్లవారుజారి మళ్ళీ వరి ధాన్యం దగ్గరికి వచ్చి ఐకేపీ సెంటర్కి వచ్చి వడ్లంతా కూడా చూసి ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసిన ఒక రైతు వడ్లను ఇట్లా ఎండబోసేటువంటి ఆరబోసే ప్రయత్నం చేస్తే కిందంతా కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఆరబోయాలి, మళ్ళీ 2-3 రోజుల పాటు మళ్ళీ ఆరబోస్తేనే ఐకేపీ కావచ్చు మ్యాచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది రైతులు చెప్పినటువంటి పరిస్థితి నాకు అందుబాటులో వెళ్తాం. అంతమాట అమ్మ ఎప్పుడు తీసుకొచ్చారు, మీరు ఎంత పండించారు, ఎట్లా వర్షం వచ్చింది కదా, ఎప్పుడు తడిచినాయి? 12 తారీఖు కోసినాం సార్. 12 తారీఖు వస్తే ఇక ఇప్పటి వరకు ఎండ పెడుతూనే ఉన్నాం. ఇది కోసిన కాంచి దీంతో 2 సార్లు వచ్చింది వర్షం. ఫస్ట్ కోసినాడు తడిచినాయి, మళ్ళీ 2 రోజులు ఎండబెట్టినాం. ఎండబెట్టినాక మళ్ళా మొన్న ఒకనాడు వచ్చింది, మళ్ళీ రాత్రి వచ్చింది ఇగో ఇదంతా తడిచే ఉన్నాయి, ఇట్లనే ఉన్నాయి. ఇక ఇవన్నీ మళ్ళీ ఎండబెట్టాలి, మళ్ళా అన్ని మంచిగా అయినాకనే మళ్ళీ మ్యాచర్ వచ్చినాకనే రింపాలి. మేము 12 తారీఖు కోసినాం. 12 తారీఖు నుంచి ఇప్పటి వరకు 6 రోజులు 7 రోజులు అయ్యాటికి ఇట్లా అయింది. అయితే ఇక రోజు నేర్పుతూనే ఉన్నాం. పొద్దుటి పూట సాయంత్రం 5 గంటలకు కుప్పలు చేస్తాను వర్షం వస్తుందని. మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ నేర్పుతాను. నైట్ అంతా వాన పడ్డా పడకపోయినా అయినా 3 సార్లు పడ్డది సార్. ఇప్పుడు వర్షం మేము కోసిన కాంచి ఇగో ఇదే ఇబ్బంది పడతాను మేము. ఎన్ని ఎకరాలు ఎంత పండించినావు, ఎప్పటి నుంచి తడుతుంది, అసలు ఎట్లా ఉంది, ఎన్ని రోజులు అవుతుంది? మొత్తం 1 ఎకరం ఉన్నది సార్. 1 ఎకరం దాంతో అది అవుతుంది. ఇక్కడనే ఉన్నది, ఈ కుప్ప ఆ కుప్ప ఆ కుప్ప అంత దాంతో ఇబ్బంది పడవుతుంది. పరదలు కప్పుతూనే ఎట్లా, లేకపోతే వేరే మొన్న వడ్లు కొట్టుకుపోయినాయి అటు మోకాన. ఇది కోసిన రోజే వర్షం రాత్రి పడదనుకున్నాం, స్పాట్లో తయారైంది, వచ్చింది, కొట్టుకుపోయినాయి. అందాక అదంతా పోయినాయి అటు పోయినాయి. కాంటలు అయితే ఎందుకు లేట్ అవుతుంది ఏం చెప్తాను, కాంటాలు అవుతున్నాయి కానీ ఇవి మ్యాచర్ రావాలి కదా, వర్షం పడతాండే అట్లా. కాంటాలు వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళదేం తప్పలేదు, వాళ్ళు సంచులు ఇస్తున్నారు, పర్వాలేదు. కానీ ఈ వర్షం చేయబట్టి ఇబ్బంది జరుగుతుంది మాకు. ఈ వడగళ్ళ వాన అతి భారీ వర్షాలు పడడం వల్ల నష్టపోతాను, అంతే తప్ప ఏం లేదు. ఇది రైతుల అభిప్రాయం. అయితే కాంటాలు కొనసాగినప్పటికీ కూడా 2-3 రోజుల నుంచి పొద్దాక ఆరబోసినటువంటి పరిస్థితి పడుతుంది. సాయంత్రం కాగానే 4-5 సమయంలో వర్షం పడుతుంది. ఇలా వరిధాన్యం అంతా తడిచిపోయి మళ్ళీ 3-4 రోజుల పాటు ఆరబెట్టాల్సిన పరిస్థితి నేపథ్యంలోనే 12వ తారీఖు కోసినటువంటి వరిధాన్యం కూడా ఇలానే ఐకేపీ సెంటర్లో ఉంటుందని రైతులు ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఇలానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వరి పంట పండించినటువంటి రైతులు వర్షంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనబడుతుంది. కొంత ఐకేపీ సెంటర్లలో కొనుగోలు కావచ్చు, ఆ మ్యాచరు సంబంధించినటువంటి విషయానికి కనుక గమనిస్తే ఐకేపీ సెంటర్లో కొనుగోలు జరుగుతున్నప్పటికీ కూడా అకాల వర్షంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం ఇప్పటికే మొక్కజొన్న పంట కావచ్చు, ఇటు వరి ధాన్యానికి పండించిన వారంతా ఇలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు విజువల్లో చూడొచ్చు, ఉదయం అంతా కూడా ఇలా పరదలతో వరి ధాన్యానికి కప్పి ఉంచుతారు. కానీ సాయంత్రం మళ్ళీ ఒక్కసారిగా అకాల వర్షం రావడంతో వరిధాన్యం కుప్పలన్నీ తడిసిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడే చాలా రోజుల నుంచి కూడా వరిధాన్యం మొలకలెత్తుతూ కూడా మళ్ళీ మ్యాచర్ రావాలంటే మళ్ళీ వాళ్ళు చూసినప్పుడు మ్యాచర్
రాకపోవడంతో మళ్ళీ ఆరబోయడం జరుగుతుంది. ఇలానే ఒక వారం 15 రోజుల పాటు ఎకరం పంట పండించిన వరి ధాన్యాన్ని అంతా కూడా ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొంత అకాల వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రైతుల పట్ల ఒక ఆలోచన చేసి వరి ధాన్యం కావచ్చు తడిసిన వారికి నష్టపరిహారం అందించే విధేయం చేయాలంటూ కూడా రైతులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లో మాత్రం ఇలాంటి పరిస్థితులే కనబడుతుంది. ఇటు జనగామ, మహబూబాద్, నర్సంపేట, నెల్లికూరు మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా కొంత అధికారులు ఐకేపీ సెంటర్లలో ఆలస్యం కాకుండా కొనుగోలు ప్రక్రియ వెనువెంటనే చేపట్టాలని రైతులు కోరుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ న్యూస్, వరంగల్. విశాఖపట్నం జీవీఎంసీ 49వ వార్డు పరిధిలోని బర్మా క్యాంప్